కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం కేంద్రంలో 30 లక్షల రూపాయల విలువైన నిషేధిత ఆల్ఫాజోలంను నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నట్లు ఎల్లారెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా రవాణా అవుతున్న అక్రమ నిషేధిత ఆల్ఫాజోలం రవాణా సూత్రధారులను పట్టుకునేందుకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మండల కేంద్రంలో భారీగా ఆపరేషన్ చేపట్టారు. దీంట్లో భాగంగా నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఆపరేషన్లో నాగిరెడ్డిపేట మండలంలోని మాసానిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, గాంధారి మండలానికి చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తుల నుండి 30 లక్షల రూపాయల విలువైన 35 కిలోల నిషేధిత ఆల్ఫాజోలంను పట్టుకున్నట్లు తెలిసింది. ఈ నిషేధిత ఆల్ఫాజోలం రవాణా కేసులో ప్రధాన సూత్రధారి త్రుటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. ఆల్ఫాజోలంను భయాందోళన మరియు ఆందోళన రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది శరీరంలోని కొన్ని సహజ రసాయనాల ప్రభావాలను పెంచుతుంది. పానిక్ డిజార్డర్ ఉన్న వ్యక్తుల్లో తీవ్ర భయాందోళనలకు చికిత్స చేయడానికి మరియు నిరోధించడానికి ఆల్ఫాజోలంను ఉపయోగించవచ్చు. తీవ్రమైన భయం లేదా రాబోయే వినాశనానికి సంబంధించిన ఆకస్మిక భావాలు, వేగవంతమైన హృదయ స్పందన, చెమటలు పట్టడం, వణుకు మరియు శ్వాస ఆడకపోవడం వంటి తీవ్ర భయాందోళనల లక్షణాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. 1 కేజీ ఆల్ఫాజోలం సుమారు 6 లక్షల లీటర్ల కల్లులో కలపడానికి సరిపోతుందని తెలిసింది. 1 గ్రాము సుమారు 600 లీటర్లలో కలుపుతారు. ఇలాంటి కల్తీ కల్లును సేవించిన రోజువారీ కూలీలు ఎన్నో రుగ్మతలకు లోనవుతున్నారు.